షాలోమ్, మీకు ఉదయకాల శుభములు. అనుదిన వాక్య ధ్యానం డైలీ బ్రెత్కు మీకు స్వాగతం. ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము అపొస్తలుల కార్యముల గ్రంథము 10వ అధ్యాయము 36వ వచనం. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలుకు పంపిన వర్తమానము మీరెరుగుదురు. ప్రభునందు పిల్లరా, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని ప్రతి స్థలంలో మారుమ్రోగుతుంది. అయితే దీన్ని గుర్తించిన వారు, గ్రహించిన వారు కొందరే. లోకమంతటికీ ప్రభు ఆయన, ప్రతి మనిషికి ప్రభు ఆయన. దీన్ని గుర్తించి ఆయన్ని ప్రభువుగా స్వీకరిస్తున్నది చాలా కొద్ది మంది మాత్రమే మనకి తెలుసు. ఆయన ద్వారానే సమాధానకరమైన సువార్త మనకు అందింది. ఎవరు ప్రకటించారో ఆ ప్రకటించిన వారి ద్వారా మనలో పని జరిగింది. కేవలము ఇశ్రాయేలీయులకు మాత్రమే ప్రభువు కాదు, వారి వద్దకు మాత్రమే వర్తమానం వెళ్ళలేదు. ఆయన అందరికీ ఉపకారం చేసేవాడు, అందరిలో ఉంటానని వాగ్దానం చేస్తున్నాడు, అందరిలో ఉండి పని చేస్తానని కూడా తెలియచేస్తున్నాడు. కొందరికే పరిమితం చేయటం అది అజ్ఞానం, అవివేకం. దేవుడు అందరినీ సృజించాడు కదా, అందరి విషయాల్లో కూడా మేలులు జరిగించాలని సిద్ధంగా ఉన్నాడు కదా. నాకు ప్రభు, నా కుటుంబమునకు ప్రభు, నా యొక్క వ్యక్తుల వ్యవస్థకంతటికి కూడా ప్రభు అని అనుకున్నప్పుడే ఈ పని జరుగుతుంది. కారణం, ఆయన అందరి కోసం కూడా ప్రాణం ఇచ్చింది కూడా అందుకోసమని తెలుసుకోవాలి. చాలామంది, కొందరు బుద్ధిహీనులుగా ప్రవర్తిస్తూ ఉన్నారు. అది ఎప్పటికప్పుడు ఎంతమంది చెప్పినా సరిచేసుకున్నట్టు లేదు. ఇక వారితో దేవుడు మాట్లాడవలసి ఉన్నది, ప్రభువు మాట్లాడి గద్దించవలసి ఉన్నది. లోక జ్ఞానం తెలియకుండా మనం ఎంత మాట్లాడినా చివరికి మన ఫూలిష్నెస్ తెలిసి మనమే సిగ్గుపడతాం, తలదించుకుంటాం. ఆయన ప్రభువు మాత్రం అందరికీ ఉపకారిగా ఉన్నాడు, అందరికీ ప్రభువుగా ఉన్నాడు. చాలామంది వేరియేషన్ చూపిస్తూ తేడా చూపిస్తున్నారు. ఒకప్పుడు పేతురు భక్తుడు కూడా, నేను వెళ్ళను, నేను వారికి సువార్త ప్రకటించను, నాకేం పని, నేను యూదులకే ప్రకటిస్తానని మడిగట్టు కూర్చున్నటువంటి పేతురుని సైతం దేవుడు కళ్ళు తెరిపించాడు. ఎవరికి సువార్త ప్రకటించాలో, ఎవరికి దేవుని ప్రేమ అందించాలో ఆయనకి తెలుసు కాబట్టే నిర్ణయించుకుంటున్నాడు. ఆయన అందరికీ తన ప్రేమను పంచటానికే భూమి మీదకి వచ్చాడు. కృపామయుడు కాబట్టి ఆయన జన్మించినటువంటి ఘడియలను జ్ఞాపకం చేసుకుంటూ, ఓ అందరికీ ప్రభువా, అందరిలో నేనున్నందుకు నేను నిన్ను స్తుతిస్తున్నాను, నాకు రక్షకుడుగా జన్మించినందుకు వందనాలు తెలియచేస్తున్నాను అని హృదయపూర్వకంగా దేవునికి కృతజ్ఞతలు చెల్లించుదు. మీ కొరకు ప్రార్థించుటకు మేమెల్లప్పుడూ సిద్ధం. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ వందనములు. ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం. మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.